హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటి పేపర్ కటింగ్ చూపిస్తున్నాను సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నా దగ్గర టైలరింగ్ నేర్చుకుంటుందని చెప్పాను కదండి. సో తనైతే మాత్రం దగ్గర ఒక 2 వీక్స్ నుంచి నేను బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను. సో బ్యాక్ పార్ట్ అయితే ఇంతవరకు బాగానే క్లియర్గా వచ్చిందంట. సో ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, ఇంకా పేపర్ పైన ఎందుకు అని ఇంకా నేను డైరెక్ట్గా క్లాత్ తెమ్మని చెప్పాను. క్లాత్ పైన ఈ విధంగా తనే మార్కింగ్ చేసింది. అది ఎంతవరకు కరెక్టా రాంగ్ అనేది నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసరికి మొత్తము కూడా 30.5 ఇంచులండి. సో మనకి ఈ 30.5 ఇంచులు అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి మీరు 31 ఇంచులైనా సరే తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే నేను ఈ 30.5 ఇంచుల్లో మనమే 4వ భాగం తీసుకుంటే కరెక్ట్గా మనకి ఏంటి అంటే 7.5 వస్తుంది. సో ఈ 7.5 అయితే తను బాగానే మార్కింగ్ చేసింది. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ అంటే ఈ విధంగా మార్కర్ తోటి ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను. చాక్ పీస్ తోటి చూసారు కదా, మీకు ఇక్కడ పెన్ తోటి మీకు అర్థం అవడం లేదు కదా, అందుకోసం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వచ్చి ఖర్చుల గురించి విడిచిపెట్టమని చెప్పాను. 1/2 ఇంచ్ ఖర్చు గురించి విడిచిపెట్టేసింది. అలాగే ఫస్ట్ మనకి ఏంటంటే 7.5 ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి. మరొక 1 ఇంచ్ వచ్చేసరికి మనము డాట్స్ అనేవి బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ గురించి 1 ఇంచు, మరొక 1.5 ఇంచ్ వచ్చి మనకి ఖర్చుల గురించి. సో ఇంతవరకు క్లియర్గానే చేసేసింది. ఇప్పుడు మనము ఈ బ్యాక్ అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవును చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు కరెక్ట్గా మనకి ఆది బ్లౌజ్లో మేము చెక్ చేసాము 13 ఇంచులు ఉంది. ఈ 13 ఇంచులకి మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 13.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. సేమ్ మనము ఈ చివర కూడా మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఈ మార్కింగ్ అనేది స్ట్రైట్ మార్కింగ్ వస్తుందని. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఈ లైన్స్ని మనము ఈ లైన్స్ కలిసేటట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా అన్నమాట. తనైతే బాగానే మార్కింగ్ చేసింది, మీకు ఇక్కడ కనిపించడం లేదు. ఫస్ట్ తను కొంచెం మిస్టేక్ చేసింది, అలా బాగా అలవాటైపోయింది. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ గురించి నెక్ గురించి 5.5 ఇంచులు తీసుకున్నాను. సో మనకి ఏంటి అంటే 31, 32 ఈ సైజుల్లో నడుము లూజ్ ఉంటే పెద్ద సైజులు కాబట్టి మనము షోల్డరు నెక్ రెండింటి గురించి కూడా 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అంటే షోల్డర్ గురించి 3 ఇంచులు, నెక్ గురించి 2.5 ఇంచెస్ అన్నమాట, 2.5. అలాగే ఈ యొక్క చంక డౌన్ ఉంటుంది కదా, ఈ చంక డౌన్ గురించి 6 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. సో నేనైతే కరెక్ట్గా 6 ఇంచులు తీసుకున్నాను. చూడండి ఇలాగే ఈ చివర కూడా మనం 6 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, లైన్ అనేది క్రాస్గా కాకుండా స్ట్రైట్గా వస్తుంది. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్కేల్ తోటి మనం స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే నడుము లూజ్ అయిపోయింది. సో నడుము లూజ్ని బేస్ చేసుకుంటూ మనం చెస్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటి అంటే బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ అండి. సో అలాంటప్పుడు మనము నడుము లూజ్ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. నడుము లూజ్ మనకు ఎంత వచ్చిందంటే 7.5 ఇంచులు వచ్చింది కదా, ఈ 7.5 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకుంటే మనకి 8.5 ఇంచులు. సో ఈ 8.5 ఇంచులను యాజ్ టీజ్గా ఈ విధంగా మనము ఈ లైన్ పైన పెట్టేసి మార్క్ చేసుకోవాలి. సో చూడండి, మార్క్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచులు మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసరికి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు మార్క్ చేసుకొని, ఇదేంటి అంటే ఆర్మ్ రౌండ్ అండి, చంక రౌండ్ అంటాం కదా అది. సో ఈ విధంగా మనము రౌండ్ స్కేల్ ఉంటుంది. బిగినర్స్కి అయితే ఈ స్కేల్ చాలా బాగా యూస్ అవుతుంది. తనైతే మాత్రం అన్నీ రెడీగా పెట్టుకొని ఉంచుకుందండి. సో ఏమేమి అవసరము, స్కేలు, మార్కర్సు, నెక్స్ట్ ఏంటంటే టేపు, ఇవన్నీ కూడా తను రెడీగా కొనిపెట్టి ఉంచుకుంది. మనం నేర్పించాలి అంటే మాత్రం అన్నీ ఉండాలి కదండి. సో అందుకోసం సో ఫైనల్లీ ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ 1.5 ఇంచులు మనం ఈ విధంగా రౌండ్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. సో మనకి నడుము లూజ్ ఎంత అయితే ఉందో యాజ్ టీజ్గా మనకి రౌండ్ మార్క్ కూడా కరెక్ట్గా 7.5 రావాలి. అంటే ఒక 1/4 ఇంచ్ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ టైట్ అయితే అవ్వకూడదండి. అంటే మనకి 7.5 కరెక్ట్గా 7.5 అయితే వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి కరెక్ట్గా ఈ 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఎందుకంటే మీరు ఇక్కడ 7 ఇంచులు 6.5 అలా వచ్చింది అనుకోండి, మీరు కట్ చేసేది రాంగ్ అనే మీకు తెలియాలి. ఎందుకు అంటే మీరు అక్కడ హ్యాండ్స్ మనము జాయిన్ చేస్తాం కదా, బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఫిట్టింగ్ ఏంటి అంటే టైట్గా ఉంటుంది చంక దగ్గర. సో అందుకోసం మనం కరెక్ట్గా ఈ విధంగా 2కు 3 సార్లు మార్క్ చేసుకొని ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఆది బ్లౌజ్తోనైనా సరే బ్లౌజ్ని చూసుకొనైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తనకి అర్థం అవ్వడం కోసం ఆది బ్లౌజ్లో కూడా ఇలా చెక్ చేసి చూపిస్తున్నాను. చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా మనకి ఇక్కడ వచ్చి 8.5 ఇంచులు మనం మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చుల గురించి కదండి. సో ఇంతవరకు కూడా తను బాగానే మార్కింగ్ అయితే చేసేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బ్యాక్ నెక్. ఈ బ్యాక్ నెక్ వచ్చేసరికి మనం పైన 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని 3 ఇంచులు తీసుకొని క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఆది బ్లౌజ్ తోటి ఇక్కడ ఎంత ఉంది
లెంత్ అనేది కూడా ఇలా ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇలా చూసుకొని మరొక పావించుకు మనం మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ గురించి. ఓకేనా? ఇక్కడ మీరు స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు, లేదు అంటే రౌండ్ నెక్ కావాలంటే మనము రౌండ్ స్కేల్ ఉంది కదా, సో ఆ స్కేల్ తోటి రౌండ్ నెక్ అనే మీరు మార్క్ చేసుకోవచ్చు. తనైతే మాత్రం చాలా క్లియర్గా పెట్టిందండి. ఫస్ట్ మనకి చంక డౌన్ దగ్గర మాత్రం ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యింది, చూసారు కదా, కొంచెం మార్కర్ పెన్సిల్ తోటి ఇలా రౌండ్ గీసేసింది, కొంచెం కిందకి పెట్టేసింది అన్నమాట. అదొక్కటే మిస్టేక్, కానీ మిగతాదంతా క్లియరు. సో 15 డేస్లో బ్యాక్ పార్ట్ అయితే మాత్రం క్లియర్గా నేర్చుకుంది అనమాట. అంటే ఇంక ఎలాంటి డౌట్స్ కానీ ఏమీ లేవు. ఆ 15 డేస్లో కూడా తను కరెక్ట్గా రాలేదు, చాలా తక్కువగానే వచ్చింది. ఇంత తక్కువ టైంలో బ్యాక్ పార్ట్ చాలా క్లియర్గా నేర్చుకుంది. సో నేను ఇది మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను తనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేయాలంటే నార్మల్గా ఒక చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే తనే కట్ చేస్తుంది. మనకి ఏంటి అంటే ఇప్పుడు మనం అంటే కొంచెం సీనియర్ అయిపోతే ఓకే మన కటింగ్లోనే, కానీ అదే బిగినర్స్ అనుకుంటే అంటే కొత్తగా నేర్చుకునేవారు డైరెక్ట్గా సిజర్ తోటి ఇలా రౌండ్ తిప్పడం అనేది చాలా కష్టం. సో తనైతే మాత్రం కొంచెం అంటే నేను ఇలా సపోర్ట్గా క్లాత్ను పట్టుకుంటూ ఉంటే తను నెమ్మదిగా కట్ చేసింది. సో ఎలా అయినా సరే తనకి రౌండ్ అనేది కూడా చాలా క్లియర్గా వచ్చేసింది. ఫస్ట్ తను రౌండ్ మొత్తం ప్రాక్టీస్ చేసిందంట. అంటే ఇంతకు ముందు కొంచెం టైలరింగ్ మీద కొంచెం తెలుసుంది, అందుకోసం తనకి రౌండ్ అనేది మరీ ఎక్కువ ప్రాక్టీస్ ఏం లేకుండా 2-3 సార్లు చూసింది, క్లియర్గా బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది. ఓకేనండి, చూసారు కదా, మీరు ఇంత సింపుల్గానే బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే మన ఛానల్ ఒక్కసారి మొత్తం ఫాలో అవ్వండి. మన ఛానల్లో వీడియోస్ ఏంటి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా మోడల్స్ అయినా చాలా ఈజీగా స్టిచ్ చేసేవచ్చు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.